క్షేత్ర ప్రాంగణంలో శ్రీ విఘ్నేశ్వర స్వామి, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శ్రీ గోకర్ణేశ్వర స్వామి, శ్రీ జనార్దన స్వామి వారి ఉపదేవాలయములు కూడా కలవు. ప్రతి నెల మాస శివరాత్రులందు ఇక్కడ రుద్రహోమము, ప్రతి నెల పౌర్ణమి రోజున చండీ హోమములు చాలా ఘనంగా నిర్వహిస్తారు. ఇక్కడ గోశాల మరియు భక్తుల సౌకర్యార్థము నిత్యాన్నదానములు ఏర్పాటు చేశారు. పూర్వం ఉపమన్యుడు అనే శివభక్తుడైన బాలకుడు పాల కోసం శివుని ప్రార్థించగా శివుడు తన త్రిశూలంతో నేలపై గుచ్చగా అక్కడి నుంచి పాలధారలు పొంగి పొర్లాయని, ఈ కారణంగానే ఈ ప్రాంతానికి క్షీరపురి, పాలకొలను, ఉపమన్యపురంగా ప్రసిద్ధి చెందినట్లు స్థల పురాణం చెబుతోంది. క్షీరం అంటే పాలు. ఆ పేరు మీదుగానే పట్టణానికి పాలకొల్లు అనే పేరు వచ్చింది. స్థల పురాణం ప్రకారం ఒకప్పుడు శివుడు ఇక్కడ బాణం వేస్తే భూమిలో నుంచి పాలు ఉబికి వచ్చాయని పాలకొలను పూర్వపు క్షీరపురి, ఉపన్యపురం పాలకొలను అని పిలిచేవారు. ప్రతిరోజు చేయబడే అభిషేక క్షీరంతో ఈ చెరువు నిండిపోయి పాలకొలను అను పేరున పిలువబడుతూ ఆ ప్రాంతమునకు కూడా వర్తించి ఉండవచ్చునని ఒక కథనం. సంతానం లేని దంపతులు ఇక్కడ క్షీర పుష్కరిలో స్నానం చేసి స్వామివారికి పాలాభిషేకం జరిపిస్తే శీఘ్రంగా సంతాన భాగ్యం కలుగుతుందని భక్తులు ప్రగాఢ విశ్వాసం. జాతకంలో కుజదోషం కానీ, వివాహ అడ్డంకులు కానీ ఉన్నవారు ఇక్కడ ఉమాంబికాదేవి అమ్మవారికి కుంకుమార్చనలు చేస్తే దోషాలు తొలగి సుగుణవంతుడైన జీవిత భాగస్వామి లభిస్తారని నమ్ముతారు. ఈ క్షేత్ర పురాణం వెనుక ఒక అద్భుతమైన ఇతిహాసం ఉంది. దేవతలకు రాక్షసులకు మధ్య జరిగిన యుద్ధంలో తారకాసురుడు అనే రాక్షసుడు తన కంఠంలో ఉన్న అమృత లింగం వల్ల మరణం లేకుండా దేవతలను పీడిస్తూ ఉంటాడు. అప్పుడు శివకుమారుడు అయిన కుమారస్వామి అనగా షణ్ముఖుడు తన ఆగ్నేయాస్త్రంతో ఆ అమృత లింగాన్ని ఛేదిస్తాడు. ఆ లింగం 5 ముక్కలై ఆంధ్రప్రదేశ్లో 5 చోట్ల పడుతుంది. అవే పంచారామ క్షేత్రాలు. అందులో అమృతలింగం యొక్క పైభాగం పడిన పవిత్ర స్థలమే ఈ పాలకొల్లు. తారకాసురుని సంహరించినప్పుడు విరిగిపడిన శివలింగ శిఖలాలలో ఇది ఒకటని ప్రతీతి. ఇక్కడ ఒక్కరోజు గడపటం కాశీలో ఏడాది పాటు ఉన్నంత పుణ్యఫలమని నమ్ముతారు. మరో పురాణ కథనం ప్రకారం లంకలో రావణ వధ జరిగిన తర్వాత బ్రహ్మహత్య పాతకాన్ని పోగొట్టుకోవటానికి శ్రీరామచంద్రుడు లక్ష్మణ సీత సమేతుడై ఇక్కడికి వస్తాడు. ఈ పవిత్ర స్థలంలో శివలింగాన్ని ప్రతిష్ఠించాలి అని భావించి ముహూర్త సమయానికి హనుమంతుడు కాశీ నుంచి శివలింగాన్ని తీసుకురావాల్సిందిగా కోరుతాడు. అయితే హనుమంతుడు రావటం ఆలస్యం కావడంతో సీతాదేవి ఇసుకతో ఒక లింగాన్ని నిర్మిస్తుంది. ఆ లింగాన్నే శ్రీరాముడు ఇక్కడ ప్రతిష్ఠిస్తాడు. అదే రామలింగేశ్వర స్వామి. ఇక్కడ ఆలయంలో ఉన్న సిబ్బంది మాటల్లో ఈ క్షేత్రం యొక్క విశిష్టతను మరికొంత తెలుసుకుందాం. ఓం నమశివాయ. క్షీరారామలింగేశ్వర స్వామివారి దేవస్థానం పంచారామ క్షేత్రం పాలకొల్లు, పశ్చిమ గోదావరి జిల్లా. ఈ యొక్క క్షేత్రానికి నన్ను చైర్మన్గా పాలకొల్లు ఎమ్మెల్యే మన రాష్ట్ర జనవనరుల శాఖ మార్చులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు నియమించి ఉన్నారు. ధర్మకర్తల మండలిని నియమించి దగ్గర ఒక 6 మాసాల నుంచి 7 మాసాలు కావస్తున్నది. ఈ 6 మాసాల కాలంలోనే కూడా ఈ యొక్క దేవస్థానానికి వచ్చే భక్తులకి ఏ విధమైన అసౌకర్యం కలగకుండా చక్కటి కార్యక్రమాలు, చక్కటి ప్రోగ్రామ్స్ అన్నీ మా యొక్క ఆధ్వర్యంలో కార్తీక మాస టైంలో పొరుగురు నుంచి వచ్చే భక్తులకి ఏ ఇబ్బంది కలగకుండా భోజన సౌకర్యం, వసతి మరియు వచ్చే వాళ్ళకి క్యూ లైన్లు, మంచినీళ్ళు, పాలు అన్నీ అడుగడుగున ఏ ఇబ్బంది కలగకుండా కార్తీక మాసంలో కొద్దిగా ఇంచుమించుగా 1,00,000 మందికి అన్నదాన కార్యక్రమం చేసి ఉన్నాం. అలాగే తదుపరి మహాశివరాత్రిని పురస్కరించుకొని
ఈ యొక్క దేవస్థానం యొక్క ప్రత్యేకత పంచారామ క్షేత్రాల్లోనే కాకుండా ఆంధ్రప్రదేశ్గా మొత్తం అంతటి మీద కూడా మనకి శ్రీశైలాన్ని తలపాగా వేస్తారు. అదేవిధంగా ఇక్కడ ఈ క్షీరారామలింగేశ్వర స్వామివారికి తలపాగా వేస్తారు. ఆ తలపాగా అన్నది అర్ధరాత్రి 12ంటికి లింగోద్భవేశ టైంలో స్వామివారికి హరహర మహాదేవ్ అనుకుంటూ చక్కటి నామస్మరణతో ఆ టైంకి ఈ యొక్క తలపాగా వేయడం జరుగుతుంది. ఇక్కడ యొక్క ప్రత్యేకత ఆ శివరాత్రికి ప్రతి చోట కూడా స్వామివారికి కళ్యాణం చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ యొక్క ప్రత్యేకత ఏమనగా మహాశివరాత్రి రోజున కళ్యాణం ఉండదు. తదుపరి మహాశివరాత్రి వెళ్ళిపోయిన తర్వాత మనకి శ్రీరామనవమిని వెళ్ళిన మరుసటి రోజు దశమి ఏకాదశి గడియల్లో ఇక్కడ అమ్మవార్లకి అయ్యవార్లకి కళ్యాణోత్సవాలు జరుగుతాయి. ఆ యొక్క కళ్యాణోత్సవాలు కూడా మేము వచ్చిన టైంలో ఆ యొక్క కళ్యాణోత్సవాలు కూడా అతి వైభవంగా చక్కటి ప్రజలకి అంతకుముందు లోపల ఇరుకిరుగ్గా చేసేవారు. ఆ ఇరుకు లేకుండా మేము శృంగేరి వెళ్ళి పీఠాధిపతుల యొక్క అనుమతిని తీసుకొచ్చి ఇక్కడ ఎదుర బేడా మండపంలో ఏర్పాటు చేసి వచ్చే భక్తుల్ని చక్కటి ఏర్పాట్లు చక్కగా స్వామివారిని తిలకించి తీర్థప్రసాదాలు సేకరించి యొక్క ఏర్పాట్లు చక్కగా ఏర్పాట్లు చేసి ఆ యొక్క స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా. అదే కాకుండా స్వామివారి యొక్క పంచారామ క్షేత్రాలంటే మనకి ఎంతో ప్రతిష్టైనటువంటి పంచారామ క్షేత్రాలు. ఈ యొక్క శివుని ఆత్మలింగం 5 భాగాలుగా విభజించి మనకు 5 చోట్ల పడడం జరిగిందని చెప్పేసి ఎప్పుడో నాకు తెలియడంలో మన పెద్దలు పురాతన నుంచి కూడా అనుకుంటూ వస్తున్న యొక్క విధానం ఇది. ఈ పంచారామ క్షేత్రాలు అనగా 1 అమరావతి, 2 భీమవరం, 3 సామర్లకోట, 4 ద్రాక్షారామం, 5 ఈ పాలకొల్లు. ఈ పాలకొల్లు క్షేత్రం శిరోభాగ నిలయం. ఈ శిరోభాగ నిలయంలోని ఆ కళ్యాణం అయిన అనంతరం స్వామివారిని నగర వీధుల్లో పురవీధుల్లో తిప్పడం జరుగుతుంది ఊరేగింపుగా. ఆ ఊరేగింపులో ఈ పంచారామ క్షేత్రాలన్నింటినీ ఒక చోటకు చేర్చి పంచమూర్తుల్ని కూడా ఉత్సవ విగ్రహాలను తీసుకొచ్చి చక్కటి ప్రభలను ఏర్పాటు చేసి భక్తులందరూ తిలకించేలాగా కనులు పండుగగా, చూసిన కనులు పండుగ, చూడని కనులు దండుగా అన్నంత మాదిరిగా చక్కటి ఏర్పాట్లు చేసి నగర ఊరేగింపు చేయడం జరిగింది. అలాగే ఈ కానించి ప్రతి సంవత్సరం కూడా పంచారామాల్లో ఉన్న 5 ఉత్సవమూర్తుల్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ ఊరేగింపు చేసి భక్తుల యొక్క సౌకర్యాలు అన్నీ చక్కగా ఏర్పాట్లు చేసుకొస్తున్నాము. అలాగే ఈ యొక్క దేవాలయంలో మేము వచ్చిన తర్వాత అన్నదానం, నిత్యన్నదానం, దూర ప్రాంత భక్తులకు నిత్యన్నదానం రోజు 200 మందికి, సోమవారం వచ్చి 500 మందికి. అదిగో చూడండి, భక్తులను చూడండి అన్నదానానికి ఎలా లైన్లో నుంచున్నారు. చక్కటి ఏర్పాటు, అది కూడా వండి వార్చి చక్కటి పద్ధతుల్లో వడ్డించి అందరికీ ఏ ఇబ్బంది లేకుండా చక్కటి సౌకర్యాలు ఏర్పాటు చేస్తూ స్వామివారి యొక్క కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యాం. ఈ యొక్క కార్యక్రమాల్లో భాగంగా ప్రతి వారం సోమవారం 7 సోమవారాలు 7 మారేడు దనములు, 7 ప్రదక్షిణలు. అంటే ఈ యొక్క స్వామివారి మాడవీధులు ఉన్నాయి గుడి చుట్టూరాన. ఆ మాడవీధులు మనకు తెలియని టైంలో శ్రీరామచంద్రమూర్తి మాడవీధిలో నడయాడారంట. స్వామిని ఇక్కడ పునర్ప్రతిష్ఠన చేసి స్వామి యొక్క ప్రదక్షిణ కోసం మాడవీధుల చుట్టూ తిరగడం జరిగింది. ఆ మాడవీధుల్లో ఈరోజు మనం 7 వారంలో 7 మారేడుదాంతో 7 ప్రదక్షిణలు చేసించో కోరిన కోరికలన్నీ, పిల్లల విద్య, ఉద్యోగం, వ్యాపారం, వ్యవసాయం అన్నీ కూడా చక్కటి కోరిన కోరికలు తీర్చే దైవం మన క్షీరారామలింగేశ్వర స్వామివారు. ఈ క్షీరారామలింగేశ్వర స్వామివారి దేవస్థానానికి నేను చైర్మన్ అయినందుకు, ఈ స్వామివారి సేవలో ఉన్నందుకు నేను చాలా ఆనందిస్తున్నాను. ఈ యొక్క అవకాశాన్ని నాకు కల్పించినటువంటి మన పాలకొల్లు ఎమ్మెల్యే, రాష్ట్ర జనవల శాఖ మార్చులు నిమ్మల రామానాయుడు గారికి నేను ఎంతో రుణపడి ఉంటాను. ఎందుకంటే స్వామివారి సేవాభాగ్యం దొరకడం చాలా అదృష్టం. ఓం నమః శివాయ. మహాశివరాత్రి మరియు కార్తీక మాసంలో ఇక్కడ జరిగే ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి.
ఈ క్షేత్రంలో ఉగాదికి చైత్రశుద్ధ దశమి నాడు స్వామివారి కళ్యాణాలు, చైత్రశుద్ధ ఏకాదశి నాడు రథోత్సవం, వినాయక చవితి, నవరాత్రి ఉత్సవాలు, మహాశివరాత్రి కార్మిక మాస అభిషేకాలు, జ్వాలా తోరణం, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర కళ్యాణం, ముక్కోటి రోజులలో ప్రత్యేక పూజలు, ఘటాభిషేకాలు, కుంకుమార్చనలు, బిల్వార్చనలు జరుగుతాయి. ఉత్సవాలు నిర్వహిస్తారు. మహాశివరాత్రి నాడు శ్రీ పార్వతీ సమేత క్షీర రామలింగేశ్వర స్వామి, లక్ష్మీ జనార్దనుల ఊరేగింపులు, సాంస్కృతిక వేడుకలు భక్తులను అందర్నీ అలరిస్తాయి. ఈ పర్వదినాల్లో భక్తి, భజన కార్యక్రమాలు, హరికథలు, పురాణ ప్రవచనాలు జరుగుతుంటాయి. ప్రదోష కాలంలో స్వామివారిని చేసే విశేషమైన అభిషేకాలు వీక్షించటానికి భక్తులు వేలాదిగా తరలివస్తారు. ఇక్కడ ఈ క్షేత్రాన్ని దర్శించడానికి వచ్చిన భక్తుల మాటల్లో కొన్ని ఆలయ విశిష్టతలను మనం తెలుసుకుందాం. పాలకొల్లు పంచారామాల్లో ఒకటైనటువంటి శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి దేవాలయం చాలా ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయం. ఇంచేతనంటే ఎక్కడెక్కడి నుంచో ఈ యొక్క క్షేత్రానికి ఎంతోమంది భక్తులు వస్తూ ఉంటారు. కానీ మా అదృష్టం ఏంటంటే మేము పాలకొల్లో పుట్టి పాలకొల్లో పెరిగి రోజు స్వామివారి దర్శనం చేసుకునే భాగ్యం మాకు ఆ స్వామి కల్పించారు. కానీ ఇప్పుడు దాకా దర్శనం చేసుకోలేని భక్తులు ఎవరైనా ఉంటే పంచారామాలు ఒకటైనటువంటి క్షీరారామలింగేశ్వర స్వామితో పాటు పంచారామాలు కూడా దర్శనం చేసుకోండి. ఎంతో మంచిది. కాశీ క్షేత్రం ఎంతైతే పేరుందో పంచారామాలలో కూడా అంత పేరుంది. చాలామంది లింగోద్భవ సమయం నుంచి మరుసటి రోజుల లోపల ఈ 5 క్షేత్రాలు కూడా దర్శనం చేసుకుంటారు. అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామలకోట, ఈ 5 క్షేత్రాలు మీరు ఒకే 24 గంటల లోపల దర్శనం చేసుకున్నట్లయితే చాలా మంచిదని చెప్తూ ఉంటారు. ఎంతోమంది యాత్రికులు ఈ యొక్క 5 క్షేత్రాలు దర్శనం చేసుకోవడానికి ఈ సెలవుల్లో ఈ పర్వదినాల్లో ఇక్కడికి వస్తూ ఉంటారు. ఈ స్వామి మేము కూడా ఇక్కడ వ్యాపారస్తులు డైలీ కూడా స్వామివారి దర్శనం చేసుకుని, కొంతమంది అయితే షాప్ తీసే ముందరే ఆ బయట గోపురం దగ్గర నుంచి దర్శనం చేసుకుని వెళ్ళి షాప్ తీసుకుంటూ ఉంటారు. కానీ పాలకొల్లో పుట్టి పెరిగిన ఒక పాలకొల్లో ఉద్యోగస్తులు ఎవరైనా ట్రాన్స్ఫర్ ఇక్కడికి వచ్చినా మళ్ళీ పాలకొల్లోనే స్థిరపడతారు. ఎందుకంటే ఈ స్వామి ఏట్లకి లోటు చేయరని చెప్పి పెద్ద పేరు స్వామివారి నిదర్శనం కూడా. ఎంతోమంది పాలకొల్లో ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇవాళ మార్వడీస్ కానివ్వండి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి వాళ్ళు పాలకొల్లో సెటిల్ అయిపోయిన నెక్స్ట్ 2వ జనరేషన్ పిల్లలు కూడా ఉన్నారని చెప్పచ్చు. స్వామివారికి చాలా మంచి కార్యక్రమాలు జరుగుతాయి. పొద్దున్నే స్వామివారిని కనుక మనం దర్శనం చేసుకున్నట్లయితే చాలా మన మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. పొద్దున్నే అభిషేకాలన్నీ జరుగుతాయి, సాయంత్రం అలంకరణ జరుగుతుంది, ధూపసేవ, స్వామివారి నివేదన, అలాగే అన్నీ కూడా ప్రసాదాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇటీవలే ఒక 2 సంవత్సరాల నుంచి భక్తులు స్వామివారి క్షేత్రంలో నిత్య అన్నదానం కూడా ప్రవేశపెట్టడం జరిగింది. మొదటి నుంచి ఎండోమెంట్స్ వారు టేకప్ చేసి వాళ్ళే ఇవాళ నిత్యం ఎంతమంది భక్తులు వచ్చినా అన్నదానం కార్యక్రమం కూడా పెట్టడం జరుగుతుంది. అందరూ కూడా రండి, దర్శించండి, ఈ క్షేత్ర మహిమను తెలుసుకోండి, స్వామివారిని దర్శించండి, తరించండి. ఓం నమః శివాయ. పాలకొల్లు రైల్వే స్టేషన్ నుండి ఈ ఆలయం కేవలం 1.7 కిలోమీటర్ల దూరంలో ఉంది. విజయవాడ నుండి సుమారు 138 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఉదయం 5:30 నుండి 11:30 వరకు మరియు మధ్యాహ్నం 4 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు భక్తులకు స్వామివారి దర్శనం లభిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పంచారామాలను బస్సులో ఒక్క రోజులో దర్శించే యాత్ర సౌకర్యాన్ని కలిగిస్తున్నది. సుమారు 700 కిలోమీటర్లు సాగే ఈ యాత్ర ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మొదలై మళ్లీ మరునాడు రాత్రి 8 గంటలకు ముగుస్తుంది. ఇది కాక రోజువారీ కైకలూరు, భీమవరం మీదుగా రైలు మార్గంలో పాలకొల్లు చేరే సౌకర్యం ఉంది. ఇంకా భీమవరం, సిద్ధాంతం, నర్సాపురం నుండి పాలకొల్లుకు బస్సు సౌకర్యం ఉంది. దేవాలయం పక్కనే బస్ స్టేషన్, 1 కిలోమీటర్ దూరంలో రైల్వే స్టేషన్ ఉన్నాయి. బంగాళాఖాతం
సముద్రం ఇక్కడకు 20 కిలోమీటర్లు దూరంలో ఉంది. ఇక్కడ బస చేయగోరే వారికి దేవస్థానం వారివి ఇతర వసతి గృహాలు ఉన్నాయి. దక్షిణ భారత వంటకాలతో భోజనాలు లభిస్తాయి. ఇక్కడ హోటళ్లలో కుంపటి మీద తయారయ్యే మినపరొట్టె, చింతామణి చట్నీకు ఆంధ్రప్రదేశ్లో మంచి పేరుంది. అనారోగ్యం, ఐశ్వర్యలేమి వల్ల తీవ్ర ఇబ్బందులతో బాధపడేవారు సోమవారాల్లో స్వామివారికి రుద్రాభిషేకం చేయిస్తే ఆరోగ్యాలు కుదుటపడి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఎటు చూసినా భక్తిభావం, ఎటు విన్నా శివనామ స్మరణం. మనస్సుకు ప్రశాంతతను, జీవితానికి ముక్తిని ప్రసాదించే అద్భుత పుణ్యక్షేత్రం ఈ పాలకొల్లు క్షీరారామలింగేశ్వర స్వామి ఆలయం. శ్రీ క్షీరారామలింగేశ్వరుని దర్శనం జన్మ జన్మల పాప వినాశనం. ఎటు చూసినా భక్తిభావం, ఎటు విన్నా శివనామస్మరణ మనసుకు ప్రశాంతతను, జీవితానికి ముక్తిని ప్రసాదించే ఈ అద్భుత పుణ్యక్షేత్రాన్ని జీవితంలో ఒక్కసారైనా దర్శించాలని, ఈ పంచారామ క్షేత్రాన్ని దర్శించడానికి భక్తులు వేలాదిగా వస్తూ ఉంటారు.